ఒకవైపు మన దేశ సరిహద్దుల్ని కాపాడటానికి రోడ్లు, సైనిక స్థావరాలు కావాలి. మరోవైపు వందల ఏళ్ల నుంచి పెరుగుతున్న అడవులు, మన పర్యావరణమున్నాయి. మరి ఈ రెండింటిలో మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఈరోజు మనం జాతీయ భద్రతకు, పర్యావరణ పరిరక్షణకు మధ్య ఉన్న ఈ క్లిష్టమైన సంఘర్షణ గురించి లోతుగా చర్చిద్దాం. ఈ క్లిష్టమైన సమస్యను అర్థం చేసుకోవాలంటే మనం 2000 ఏళ్ల వెనక్కి వెళ్ళాలి. తిరువళ్ళువర్ చెప్పిన ఈ మాట మన విశ్లేషణకు పునాదిలాంటిది. అంటే ఎలాంటి కష్టం వచ్చినా సరే నిబ్బరంగా, స్థిరంగా ఉండే నాయకత్వమే అసలైన బలం. సంక్షోభ సమయంలో వాళ్లు చూపించే ప్రశాంతతే ప్రజలకు ధైర్యాన్నిస్తుంది. ఈ కలత చెందిన మనస్తత్వం అనేది ప్రజాసేవకులకు ఒక అత్యంత కీలకమైన ఆయుధంలాంటిది. ఉదాహరణకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పోఖ్రాన్ 2 అణుపరీక్షల సమయంలో అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు చూపిన నిబ్బరం ఇదే. సరే, మరి ఈరోజు మనం ఎదుర్కొంటున్న అసలు కష్టమేటో చూద్దాం. ఇదిగో మనం ఎదుర్కొంటున్న అసలైన కష్టం ఇదే. దేశ భద్రత కోసం చేపట్టే వ్యూహాత్మక అభివృద్ధికి, సున్నితమైన మన పర్యావరణ వ్యవస్థల పరిరక్షణకు మధ్య నడుస్తున్న సంఘర్షణ. భద్రత వర్సెస్ పర్యావరణం మధ్య జరిగే ఈ పోరాటం ఒక నాయకుడి మానసిక స్థిరత్వానికి అసలైన అగ్నిపరీక్షలాంటిది. మరి ఇది ఎలాంటి క్లిష్టమైన నైతిక ప్రశ్నలను మన ముందుకు తెస్తుందో ఇప్పుడు చూద్దాం. సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టడమనేది కేవలం ఒక పాలసీ నిర్ణయం కాదు. ఇవి మన నైతికతను నిలదీసే లోతైన సవాళ్లు. మరి ఈ సంఘర్షణలో ఒక నాయకుడు ఎదుర్కోవలసిన 3 కీలకమైన నైతిక ప్రశ్నలు ఏమిటి? వాటిని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. మొదటి నైతిక ప్రశ్న మనందర్నీ ఆలోచింపచేస్తుంది. మన తక్షణ భద్రతా అవసరాల కోసం మన భవిష్యత్ పర్యావరణాన్ని పణంగా పెట్టొచ్చా? ఇక్కడ మనం చూడాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే, ఒకవైపు మనకు వెంటనే కావాల్సిన రోడ్లు, సైనిక స్థావరాలు ఉన్నాయి. మరోవైపు దానివల్ల భవిష్యత్ తరాలను ప్రభావితం చేసే శాశ్వత పర్యావరణ నష్టం ఉంది. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నాం. మరి ఈ నష్టానికెవరు బాధ్యులు? సరే, పర్యావరణ నష్టం ఒక ఎత్తైతే ఈ భారీ ప్రాజెక్టుల వల్ల అక్కడ నివసించే ప్రజలపై పడే ప్రభావం ఏంటి? ఇది మన రెండవ నైతిక సందిగ్ధత. ఇక్కడ చాలా కీలకమైన విషయం ఉంది. జాతీయ ప్రయోజనం అనే ఒక పెద్ద మాట కోసం సామాన్య పౌరుల రాజ్యాంగ హక్కుల్ని, వాళ్ల జీవనోపాధిని పణంగా పెట్టడంలో ఉన్న నైతిక భారం ఏంటి? ఆర్టికల్ 21 ప్రకారం గౌరవంగా జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ఇక చివరి సందిగ్ధత, భద్రత, అత్యవసర పరిస్థితి, చట్టబద్ధమైన పాలన, ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రశ్నిస్తుంది. భద్రత పేరు చెప్పి చట్టపరమైన ప్రక్రియలను పక్కన పెట్టేస్తే చాలా ప్రమాదం. మీకు గుర్తుందా, టిఎన్ శేషన్ గారు ఎన్నికల సంస్కరణలు చేపట్టినప్పుడు ఎంత రాజకీయ ఒత్తిడి వచ్చినా చట్టాన్ని వదల్లేదు. అలాగే పారదర్శకతను, ప్రజాభిప్రాయ సేకరణను పక్కన పెడితే అది భవిష్యత్తులో అధికార దుర్వినియోగానికి దారితీస్తుంది. ఇందులో సందేహమే లేదు. ఈ సవాళ్లు చూడటానికి చాలా క్లిష్టంగా అనిపించొచ్చు. కానీ తిరువళ్ళువర్ చెప్పినట్టు కలత చెందిన మనసుతో ఆలోచిస్తే పరిష్కార మార్గాలు తప్పకుండా దొరుకుతాయి. మరి ఆ సమతుల్య మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్లో మనం ఒక బహుముఖ విధానాన్ని చూస్తున్నాం. ఇది ఆ కష్టాన్ని ఎలా కష్టపెట్టొచ్చో, అంటే భద్రత, పర్యావరణం, ప్రజల హక్కుల మధ్య సమతుల్యతను ఎలా సాధించవచ్చో చూపిస్తుంది. ఈ 4 పరిష్కారాలు ఆచరణాత్మకమైన మార్గాన్ని చూపిస్తున్నాయి. మొదటిది సాంకేతికతను వాడుకోవడం. రోడ్ల కోసం కొండలను పగలగొట్టే బదులు టన్నెల్స్ నిర్మిస్తే పర్యావరణ నష్టం చాలా వరకు తగ్గుతుంది. ఇక రెండోది మానవతా దృక్పథం. ప్రాజెక్టుల వల్ల నష్టపోయిన వాళ్లకు కేవలం డబ్బులిచ్చి చేతులు దులుపుకోకుండా మెరుగైన జీవనోపాధితో పునరావాసం కల్పించాలి. మూడోది జవాబుదారీతనం. పర్యావరణ నష్టాన్ని పర్యవేక్షించడానికి స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేయాలి. చివరిగా మన ఆలోచనా విధానంలోనే మార్పు రావాలి. పర్యావరణాన్ని జాతీయ భద్రతకు అడ్డంకిగా కాకుండా దానిలో ఒక ముఖ్యమైన భాగంగా చూడటం మొదలుపెట్టాలి. చూశారుగా, ఈ పరిష్కారాలు మనం ముందుగా చర్చించిన ఆ 3 నైతిక సవాళ్లకు సూటిగా సమాధానమిస్తున్నాయి. ఈ ఆచరణాత్మక పరిష్కారాలు కేవలం పాలసీలు మాత్రమే కాదు, ఇవన్నీ మనల్ని మళ్లీ మనం మొదలుపెట్టిన చోటికే తీసుకెళుతున్నాయి. అదే స్థిరమైన, కలత చెందని మనసు అనే తాత్వికత దగ్గరికి. మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన సందేశమిదే. నిజమైన దీర్ఘకాలిక జాతీయ భద్రతను నైతిక పాలన, పర్యావరణ స్థిరత్వం నుండి వేరుచేసి చూడలేం. చివరికి మనం మళ్ళీ అదే ప్రాచీన జ్ఞానం దగ్గరికే వస్తున్నాం. నేటి నాయకులకు ఇదొక శాశ్వత మార్గదర్శి. కలత చెందని మనస్సు కష్టాన్నే కష్టపెడుతుంది.
ఈ మొత్తం విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఈ ప్రశ్న మన దేశభక్తి, భద్రత అనే భావనలను మళ్ళీ కొత్తగా ఆలోచించేలా చేస్తుంది. అసలు నిజమైన దేశభక్తి అంటే ఏమిటి? కేవలం సరిహద్దులను కాపాడటమా? లేక ఆ సరిహద్దుల లోపలున్న మన ప్రకృతి సంపదను, మన ప్రజల హక్కులను కాపాడటమా?